హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, టుడే మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నా. మార్నింగ్ టిఫిన్గా లేదా లంచ్ బాక్స్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకుందాం. ఆ తరువాత 2 స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్ కూడా తీసుకుందాం. ఇలా రెండూ కలిపి తీసుకోవడం వల్ల క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు 3 స్పూన్లు, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2-3 ఇలాచి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుందాం. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన క్యారెట్ను ఇలా తురుముకొని 2 కప్స్ వేసుకుందాం. ఈ క్యారెట్ తురుముని బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్యారెట్ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును తీసుకొని 1 మినిట్ పాటు వేయించుకుందాం. ఇలా అన్నీ వేగిన తర్వాత చల్లారబెట్టిన 4 కప్స్ రైస్ను తీసుకొని వేసుకుందాం. రైస్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరింత టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా తీసుకొని వేసుకుందాం. క్యారెట్ రైస్లోకి నిమ్మకాయ రసం వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి క్యారెట్ రైస్. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్తీగా కూడా ఉంటారు. మరి ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.